తిరుమల లడ్డు వివాదం, లడ్డు కల్తీకి జరిగినటువంటి వివాదానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. లడ్డు కల్తీ జరిగిందని ఏ విధంగా నిర్ధారించారు, ఈ టెస్ట్ రిపోర్ట్లని సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా లేదా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అలాగే నెయ్యి కల్తీ జరిగిందన్నారు. మరి కల్తీ జరిగినటువంటి నెయ్యిని ఉపయోగించారా లేదా అనేటువంటి అంశాలు కోర్టుకి తెలియజేయాలని, అలాగే లడ్డూలో కల్తీ జరిగిందని వివాదం చెలరేగినటువంటి నేపథ్యంలో ఈ కల్తీ జరిగిన అనుమానం ఉన్నటువంటి లడ్డూని పరీక్షలకు పంపారా లేదా అని చెప్పి ధర్మాసనం ప్రశ్నించడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లలో ఎక్కడా కూడా కల్తీకి సంబంధించినటువంటి ఆధారాలేవి కనిపించట్లేదని, నెయ్యి కల్తీ జరిగినటువంటి నెయ్యిని ఉపయోగించినటువంటి ఆధారాలు కనిపించట్లేదని, అలాగే లడ్డూలో కల్తీ జరిగింది అనటానికి ఆధారాలు కనిపించట్లేదని, మరి ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ విధంగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే అవుతుందని, కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగాల్సి ఉంది. ఇది ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీని మీద రిటైర్డ్ జడ్జితోటి ఒక కమిటీ వేయాలి అని చెప్పి, లేదా సిట్టింగ్ జడ్జితోటైనా సరే విచారణ జరిపించి అసలు నిజాలు ప్రజలకు తెలిసేలా చూడాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తిరుమల ఈవో చెప్పినటువంటి సమాచారం ప్రకారం కల్తీ జరిగినటువంటి నెయ్యిని ఉపయోగించలేదని, వారికి వచ్చినటువంటి టెస్ట్ ఫలితాలను బేస్ చేసుకుని 2 ట్యాంకర్లను వెనక్కి తిప్పి పంపామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగిందని. సో మరి అలాంటప్పుడు నెయ్యిలో అసలు కల్తీ జరిగింది, అపవిత్రం జరిగింది అనేటువంటి ప్రశ్న ఎక్కడుందని, కల్తీ జరిగినవి వెనక్కి పంపించినప్పుడు ఇక ప్రసాదంలో అపవిత్రత అనేటువంటి మాటే లేదు, కానీ కావాలనే రాజకీయ దురుద్దేశాలతోటి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా రాజకీయ ప్రమేయాలు ఉన్నాయి అనేది తమ అనుమానం అని చెప్పి వైవి సుబ్బారెడ్డి కోర్టుకి తెలియజేయడం జరిగింది. దీంతో పాటుగా ల్యాబ్ ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి అని చెప్పి కూడా ఆయన కోర్టుకి తెలియజేయడం జరిగింది. అలాగే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ కేసు మీద పిటిషన్ వేయడం జరిగింది. తన కేసుని తానే వాదించుకుంటాను అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు తెలియజేశారు. ఇక ఈ కేసు విచారణ జరిగేటువంటి సమయంలో సొలిసిటర్ జనరల్ అందుబాటులో ఉండాల్సిందే అని చెప్పి న్యాయస్థానం తెలియజేసినటువంటి నేపథ్యంలో కపిల్ సిబాల్ ప్రస్తుతానికి అందుబాటులో లేనటువంటి నేపథ్యంలో ఈ కేసుని ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా వేయటం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం కేసు మరొకసారి విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కేసుకి సంబంధించినటువంటి మిగిలిన పిటిషన్స్ను కూడా కలిపి విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి తర్వాత కోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుంది అనేది అయితే తెలియాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదం మీద చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. 11 రోజుల దీక్ష అనంతరం ఆయన తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటానని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణే కొత్తగా కనిపెట్టినట్లుగా మాట్లాడుతున్నారని, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని, సాధారణంగా తప్పు చేసినటువంటి వాళ్లే ప్రాయశ్చిత్తం చేసుకుంటారని, స్వామివారి ప్రసాదాల విషయంలో అనవసరమైనటువంటి నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేసి పాపం చంద్రబాబు నాయుడు చేస్తే ఆ పాప ప్రక్షాళనకు గాను ప్రాయశ్చిత్తం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని, దీంట్లో ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం ఏమీ లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తిరుమల లడ్డు వివాదంపై సిపిఐ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ లడ్డు వివాదానికి రాజకీయాలు చేయకుండా దీన్ని ఇక్కడతో ఒక పులి స్టాప్ పెడితే బాగుంటుందని, 2 పార్టీలు కూడా దీన్ని రాజకీయ అంశంగా మారుస్తున్నాయని, ఇది తగినటువంటి అంశం కాదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ఈ విషయంలో ఏదైనా ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు కానీ లేదా దేవాదాయ శాఖ మంత్రి కానీ మాట్లాడతారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అసలు దీంట్లో ఏం పని ఉంది
అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ తన భార్య క్రిస్టియన్ అని చెప్పారని, మరి అలాంటి పవన్ కళ్యాణ్కు తిరుమల వెళ్ళేటువంటి అర్హత ఉందా అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఆయన డిక్లరేషన్ని అడుగుతారా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దీంతో పాటుగా గతంలో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి 5 ఏళ్ల పాటు పట్టు వస్త్రాలు సమర్పించారని, మరి జగన్ని గత 5 ఏళ్లలో అడగనటువంటి డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? మొదటిసారి వెళ్ళేటప్పుడు మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాలి, ఇన్నిసార్లు వెళ్ళిన తర్వాత ఇప్పుడు డిక్లరేషన్ ఎందుకు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. గత కొద్ది కాలంగా సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ మధ్యలో ఘర్షణలు అనేవి తారాస్థాయికి చేరినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ 2 పార్టీలకి మధ్యలో ఏమాత్రం పొసగట్లేదు. దీనికి గల కారణం ఏంటి అంటే, గతంలో ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా పనిచేసినటువంటి మల్లికార్జున అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి అనుకూలంగా వ్యవహరించారని చెప్పి, అలాంటి వ్యక్తిని మరలా తీసుకొచ్చి అదే స్థానంలో నియమించడం ఏంటి అని చెప్పి టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నియామకానికి కారణం బీజేపీ నేత అలాగే మంత్రి సత్యకుమార్ యాదవ్ అనేది టీడీపీ నేతల ఆరోపణ. దీనికి సంబంధించి నిన్న ఒక వివాదం చెలరేగింది. మున్సిపల్ సంబంధించినటువంటి వార్డు మెంబర్లు అలాగే అధికారులు, కమిషనర్ వీళ్ళందరితో సమీక్షా సమావేశం తలపెట్టారు మంత్రి సత్యకుమార్ యాదవ్. అయితే ఈ సమీక్షా సమావేశం జరుగుతుంది అని తెలుసుకున్నటువంటి టీడీపీ నేతలు, అలాగే అక్కడకు కమిషనర్ మల్లికార్జున్ కూడా వస్తున్నారని తెలుసుకున్నటువంటి టీడీపీ నేతలు అక్కడకు చేరి నిరసన కార్యక్రమం చేపట్టారు. అలాగే ఆ ప్రాంత బీజేపీ అధ్యక్షుడిని డౌన్ అంటూ నినాదాలు చేయటం మొదలుపెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం జరిగింది. కమిషనర్ బయటకు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేసిన పరిస్థితి అనుకూలించకపోవడంతో పోలీసుల సహాయం తీసుకుని పోలీసుల వాహనంలో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. తరువాత టీడీపీ నేతలు సత్యకుమార్ యాదవ్ చేసినటువంటి పనికి నిరసన తెలియజేస్తూ ఆయన చుట్టూ గుమిగూడి నినాదాలు చేయటం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. తిరుమల స్వామివారి ప్రసాదం విషయానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, మచిలీపట్నం మాజీ శాసనసభ్యుడు పేర్ని నాని స్పందించడం జరిగింది. ఈ సనాతన ధర్మం గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఏ రోజు కూడా పూజలు చేసేటప్పుడు బూట్లు తీయనటువంటి చంద్రబాబు నాయుడు హిందూ ధర్మం గురించి మాట్లాడటం ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. దీనికి కావాలంటే చాలా వీడియోలు, ఫోటోలే ఉన్నాయని మీరు చూసుకోవచ్చని, బూట్లు వేసుకుని పూజ చేసేటువంటి చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి తిరుమల కాలినడకన వెళ్ళటం జరిగింది. స్వామివారి మీద నమ్మకం లేకపోతే ఆయన కాలినడకన తిరుమల వెళ్తారా అని చెప్పి ప్రశ్నించడం కూడా జరిగింది. ఇప్పుడు డిక్లరేషన్ అడగటం అనేది కేవలం రాజకీయం చేయటం కోసమే అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటుగా గతంలో తన తల్లిదండ్రులు మరణించినటువంటి సమయంలో కూడా చంద్రబాబు తల వెంట్రుకలు తీయలేదని, గుండు చేయించుకోలేదని, తన తల్లిదండ్రులు చనిపోతే తాను అదే విధంగా గుండు గీయించుకోవటం జరిగింది అని చెప్పి పేర్ని గుర్తు చేయడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి హిందూ ధర్మంలో తల్లిదండ్రులు మరణిస్తే తల వెంట్రుకలు తీస్తారు, నేను కూడా తీశాను. మరి అలాంటిది చంద్రబాబు నాయుడు తీయలేదు అంటే ఆయనకు హిందూ ధర్మం పట్ల ఏమాత్రం అవగాహన ఉంది, ఏమాత్రం బాధ్యత ఉంది అనేది ఇక్కడే కనిపిస్తుందని, మరి ఇలాంటి వ్యక్తికి బీజేపీ ఎందుకు వంత పాడుతుంది అనేది తెలియాలని, అంతేకాకుండా హైదరాబాద్ నుంచి ఒక బీజేపీ మహిళా నేత భజన చేసుకుంటూ తిరుపతి వచ్చారని, ముందు ఆమె ఆసుపత్రి గురించి చూసుకోవాలని, ఆ ఆసుపత్రిలో ఒక్క హిందువు కన్నా ఒక్క రూపాయి అన్నా తగ్గించారా? అలాంటిది ఏదీ లేదు. అలాంటి ఆమె ఓవైసీ ఆసుపత్రి గురించి మాట్లాడుతుంది అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ఈ నెలలో ఒక సెలబ్రిటీ, ఒక హీరోయిన్ స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని, ఆమె ఒక క్రిస్టియన్ అని, ఆమె పేరు చెప్పటం ఇష్టం లేదు, ఒక ఆడకూతురు పేరు బయట పెట్టకూడదు కాబట్టి నేను బయట పెట్టట్లేదు, మరి ఆమె దగ్గర డిక్లరేషన్ తీసుకున్నారా అని చెప్పి ప్రశ్నించారు. దీంతో పాటుగా బీజేపీ నేత ప్రధాని నరేంద్ర మోదీ స్వామివారిని దర్శించుకున్నటువంటి సమయంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఆయనతో పాటు దర్శించుకున్నారని, మరి అప్పుడు మీరంతా డిక్లరేషన్ అడగకుండా ఎక్కడికి పోయారు అని చెప్పి తెలంగాణ బీజేపీ నేతలను ఆయన ప్రశ్నించడం జరిగింది. తిరుమల స్వామివారి లడ్డు వివాదం వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆయన ముందుగా ఒక వీడియో పెట్టారు. ఆ వీడియోలో ప్రస్తుత టీటీడీ ఈఓ శ్యామలరావు మాట్లాడుతూ
స్వామివారికి సప్లై చేసినటువంటి ఈ నెయ్యిలో వనస్పతి సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపించాయి, వనస్పతి సంబంధించినటువంటి ఫ్యాట్ కనిపించింది అని చెప్పి ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు దీంట్లో ఆ వీడియోలో కనిపిస్తాయి. ఇది జూలై 23వ తేదీ వచ్చినటువంటి వీడియో అని. ఆ తర్వాత సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు జంతువుల కొవ్వు ఇవన్నీ వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు చేయటం జరిగిందని, ఈఓ చేసినటువంటి వ్యాఖ్యలు దీంట్లో డాల్డా లాంటివి అలాగే వెజిటబుల్ ఆయిల్స్ కలిసినవి అనేది అర్థమవుతున్నటువంటి అంశమని, కానీ చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయని, కేవలం రాజకీయ దురుద్దేశాలతోటి రాజకీయ ప్రయోజనాల కోసం చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి అని చెప్పి, దీనికి అర్థం ఏంటి చంద్రబాబు అని చెప్పి ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ ట్వీట్ చేయడం జరిగింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మీద వరుస వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఆయన మీడియా ప్రతినిధులతోటి దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ మీడియా ప్రతినిధులు కొంతమంది ఆయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆదివారం సేవ్ తిరువూరు అంటూ ఒక ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే అనుకోని విధంగా ఈ ర్యాలీ ఆగిపోవటం జరిగింది. ఆయన ఈ ర్యాలీని రద్దు చేసుకోవటం జరిగింది. దీన్ని తెలియజేస్తూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ దగ్గర నుంచి ఆయనకు ఆదేశాలు వచ్చాయని, ఈ సేవ్ తిరువూరు ర్యాలీని వెంటనే ఆపివేయాలని, ఎటువంటి ర్యాలీలు చేయొద్దు అని చెప్పి పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని ఆపేస్తున్నాను అంటూ కొలికిపూడి శ్రీనివాస్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. వరుసగా ఇప్పటికే తిరువూరుకు సంబంధించినటువంటి ముఖ్య నేతలకు ఐవీఆర్ ద్వారా టీడీపీ కేంద్ర కార్యాలయం కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహారం మీద పూర్తి వివరాలు సేకరిస్తుంది. మరి ఓవరాల్గా మరి ఈయన మీద చర్యలు ఏం తీసుకోబోతున్నారు, క్రమశిక్షణ పరమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటారా, షోకాజ్ నోటీసులు ఏమైనా పార్టీ ఇవ్వబోతుందా అనేటువంటి అంశాలు తెలియాల్సి ఉంది. ఏపీలో నామినేటెడ్ పదవులకు సంబంధించి మొదటి విడత 20 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే 16 టీడీపీ అలాగే మిగిలినటువంటి 4లో 2 జనసేన 1 బీజేపీకి మొదటి విడతలో కేటాయించారు. ఇక ఈరోజు మరికొద్దిసేపట్లో 2వ విడత నామినేటెడ్ పదవులు ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది. అయితే చాలామంది ఈ పదవులను ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఒక నెల్లూరు జిల్లాలోనే ఒక 100 మంది వరకు ఈ నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఓవరాల్గా ఎవరికి పదవులు దక్కనున్నాయి, మరి 2వ విడతలో ఎన్ని పోస్టులకు ఈ పదవులు ప్రకటించనున్నారు, అందులో ఏ పార్టీకి ఎన్నెన్ని ఇవ్వబోతున్నారనేది అయితే తెలియాల్సి ఉంది. ఏపీలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలలోని గ్రామాలలో దశ దిశ మారబోతుంది. దీనికి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఎటువంటి సౌకర్యాలకు కనీసం రోడ్డు మార్గాలు కూడా లేక, వైద్య సదుపాయాలు లేక, ఏదైనా ప్రమాదం జరిగితే లేదంటే ఆరోగ్యం బాగోకపోతే డోలెల్లో ఆసుపత్రులకు మోసుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలలో పరిస్థితులు మారబోతున్నాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అనేటువంటి ఈ పథకాన్ని తీసుకురాబోతుంది. ఈ పథకాన్ని త్వరలో అమల్లోకి తీసుకువచ్చి దీని ద్వారా అభివృద్ధి చేయబోతున్నారు. వచ్చే నెలలో దీని మీద ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. నవంబర్ నుండి పనులు చేపట్టనున్నారు. ఈ పథకం కింద ఏపీలో మొత్తం 18 జిల్లాల పరిధిలో 878 గ్రామాలు ఎంపికైనట్లుగా తెలుస్తుంది. ఈ పథకం ద్వారా ఈ గిరిజన ప్రాంతాల్లో మొత్తం 25 రకాల అభివృద్ధి పనులను చేపట్టబోతున్నట్లుగా సమాచారం.